వెల్కమ్ టు పొలిటికోస్. ఈరోజు మనము మేడ్చల్ కలెక్టరేట్ కార్యాలయానికి రావడం జరిగింది. ఈరోజు ప్రజావాణిలో భాగంగా ప్రజలు ఏ ఏ సమస్యలతో వస్తున్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. మాది కీసర మండలం చీర్యాల విలేజ్ జయనగరం కాలనీ నుంచి వచ్చినామండి మేము. మాకు దాదాపు వాటర్ ట్యాంకు మిషన్ భాగీరథ కింద అది 7 years అవుతుంది ట్యాంకు కట్టి, కానీ అది నిరుపయోగంగానే ఉంది. ఇంతవరకు ట్యాంక్ ఓపెన్ చేయలేదు. మేము అసలు ఆ పొల్యూటెడ్ మాకు డంపింగ్ యార్డ్ దగ్గరలో ఉంటుంది. ఆ డంపింగ్ యార్డ్ దగ్గర ఉన్న అండర్ గ్రౌండ్ వాటర్ వాడుకొని మాకు అన్ని చర్మ వ్యాధులు వస్తున్నాయి. ఇంకొకటి మాకు మినీ అంగన్వాడీ కూడా కావాలి. మళ్ళీ డ్రైనేజ్ సమస్య కూడా చాలా ఉంది. అవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలని ఒకసారి కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి లెటర్ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు కూడా మేము మున్సిపల్ కమిషనర్కి వెళ్ళినాం, అక్కడ కూడా కంప్లైంట్ ఇచ్చినాం. వాళ్ళు ఇంతవరకు మరి రెస్పాండ్ కాలేదు. ఇప్పుడు అందుకనే కలెక్టర్ గారికి వచ్చి లెటర్ ఇవ్వడం జరుగుతుంది. 10 సంవత్సరాల నుంచి అప్లై చేస్తున్నాం రేషన్ కార్డు. అసలు ఇప్పటివరకు ఏది కాలేదు, రేషన్ కార్డు రాలేదు, ఇండ్లు రాలేవు. మాకు అక్కడ అంగన్వాడీ కావాలన్నాం, ఇప్పటివరకు కాలేదు. ఏ చిన్న పని కాలేదు మాకైతే ఇప్పటికీ. 10 సంవత్సరాల నుంచి ఇప్పటికి ఒక చిన్న పని కాలేదు. ఎవ్వరు చేయలేరు. ఎలక్షన్ అప్పుడు వస్తారు, మాట్లాడతారు, పోతారు, అంతే. మళ్ళీ కనబడరు. 15 సంవత్సరాల నుంచి కిరాయికున్నాం. అదే కాలేజీలో ఒక్కదాన్నే కిరాయికున్నాం. 2,000 రూపాయలు కిరాయిలు కట్టుకొని ఉంటున్నాం. డబుల్ బెడ్రూమ్ మాకు ఇస్తామని చెప్తారు, పేరు వస్తుంది, వస్తాయి అంటారు, మళ్ళీ వస్తలేవు. పోయి అడిగితే ఇవాళ ఇస్తామమ్మా, రేపు ఇస్తామమ్మా అంటారు. ప్రతిసారి తిరుగుతున్నాం. మాకైతే ఏ పని కాలేదు. అది మాకు కంపల్సరీ న్యాయం చేయాలి. అయితే ఇప్పుడు మాది జనరం కాలనీ 2005లో ఈ గవర్నమెంట్ అప్పుడున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన పథకంలో భాగంగా మాకు జనరం కాలనీ అనేది నిర్మించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా కాలనీలో ఇంతవరకు పారిశుద్ధ్యం కానీ, వాటర్ ప్రాబ్లం కానీ, ఆ జవహర్ నగర్లో ఉన్న డంపింగ్ యార్డ్ వల్ల అండర్ గ్రౌండ్ వాటర్ అది పొల్యూషన్ అవుతుంది. ఆ పొల్యూషన్ వాడడం వల్ల అక్కడ ఉన్న చిన్నపిల్లలు పెద్దలకైనా చర్మ వ్యాధులు కానీ ఆరోగ్యాలు ఖరాబ్ అయ్యి వాళ్ళకు షుగర్ బీపీ లాంటిది, క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తున్నాయి. కావున మా దగ్గర గత 7 సంవత్సరాల నుంచి మిషన్ భగీరథలో భాగంగా వాటర్ ట్యాంక్ కట్టిరు, ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టిరు. ఇంతవరకు ఆ వాటర్ ట్యాంకు మా దగ్గర నుంచే వాటర్ పోతున్నాయి, కానీ మాకు కనెక్షన్ ఇంతవరకు ఇవ్వలేదు. ఎవరైనా అధికారుల దగ్గరికి పోతే ప్లస్ నాయకుల దగ్గరికి పోతే ఏమంటారంటే వాటర్ బోర్డులో అది ఆ బిల్డరు రికార్డ్ చేయలేదు కనుక మీ దగ్గరికి ఆ కనెక్షన్ ఇస్తలేమని అధికారులు చెప్తున్నారు. మేము ఎన్నోసార్లు గత 2-3 సంవత్సరాల కింద కూడా కలెక్టర్కి ఇచ్చినాము. కలెక్టర్కి ఇచ్చిన రికార్డు మా దగ్గర ఉంది, అయినా సరే ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇదివరకు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము, గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా పట్టించుకోలేదు. ఓటు హక్కు కోసం, ఓట్ల కోసం మా దగ్గరికి వచ్చిరే తప్ప మాకు ఎలాంటి సదుపాయాలు ఇవ్వలేదు. గర్భిణీ స్త్రీలు ఉంటే వాళ్ళకు బాలామృతం అనే కార్యక్రమంలో వాళ్ళు రోజు గుడ్డు కానీ వాళ్ళకు పౌష్టికాహారం కోసం వాళ్ళు చీరాలకు నడుచుకుంటూ పోయి, చీరాలలో 2-3 కిలోమీటర్లు పోయి నడుచుకుంటూ రావడం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి ఎలాంటి పౌష్టికాహారం ఇవ్వలేదు. ఆశా కార్యకర్తలు వచ్చి మా దగ్గర కనీసం ఒక టాబ్లెట్లు కూడా ఇవ్వట్లేదు. కనుక ఇవన్నీ సౌకర్యాలు మాకు కల్పించాలని మేము కలెక్టర్ గారికి ఇప్పటికీ 2-3 సార్లు మేము లెటర్ ఇచ్చినాము. లెటర్ ఇచ్చి సొసైటీ ద్వారా ఇచ్చినాము. అని ఏది ఇచ్చినా మా దగ్గర ఎలాంటి రెస్పాన్స్ అయితే లేదు. కావున మాకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్లస్ మిషన్ భగీరథలో భాగంగా మాకు వాటర్ ఇంటింటికి వాటర్ అన్నారు. మిషన్ అయితే ఇంతవరకు రావట్లేదు. కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలరని మేము అధికారులను కోరుకుంటున్నాం, కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం, మున్సిపల్ కమిషనర్ గారిని కోరుకుంటున్నాం. కావున మాకు మా వినతిని మన్నించగలరని కోరుచున్నాము. మల్కాజీరి సార్, మల్కాజీరి మున్సిపల్ ఆఫీస్. మిర్జాలు కూడా భర్త చనిపోయిండు, పింఛన్ వస్తలేదు సార్. పింఛన్కి అప్లై చేసిన వస్తాయి అని కాగితాలు కూడా 2-3 సార్లు పెట్టినా. మా ఆయన చచ్చిపోయింది సార్, వస్తాయని చెప్తారు సార్. డేట్ ఇన్లు ఉంది సార్, నాకు గుర్తులేదు. 2 సంవత్సరాలు ఏమైపోయింది సార్. లేదు సార్, ఇంతకుముందు ఏం చేయలేదు. మా ఆయనకు ఏం రాకపోయేది. అప్పుడు చేసిన, చచ్చిపోయినాక చేసిన, 2 సార్లు చేసిన. 2 సార్లు పేపర్లు లోపల తీసుకురు సార్. కిరికి దగ్గర ఉంటాడు, ఆ సార్కి ఇచ్చినాము, తీసుకున్నాడు. వస్తాయి పొమ్మ అప్లై చేసినాక అయిపోయిందా అని అన్నారు. అంతే సార్, పింఛన్ రాలే సార్. ఆ మేడం చెప్పింది, మేడము వస్తాయమ్మా, ఇవి మేము అక్కడ పంపిస్తాము, మీకు ఫోన్ చేస్తారని అన్న. ఇన్కోర్కి వస్తారని చెప్పి వస్తాయి, మేము మున్సిపల్ ఆఫీస్కి పంపిస్తాం కాగితాలు అని అన్న. నమస్కారం. ఈరోజు మేము కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. విషయం ఏంటంటే జవహర్ నగర్లో ట్యాక్సులు తీసుకోవట్లేదు. ట్యాక్సులు తీసుకోకపోతే నల్ల కలెక్షన్ ఇవ్వట్లేదు, ఇండ్లు కట్టనివ్వట్లేదు. ఇల్లు కడుతుంటే బ్రోకర్లు వచ్చి డబ్బులు అడుగుతారు. మేము ఎప్పుడో 10 ఏళ్ల కింద 12 ఏళ్ల కింద స్థలం కొన్నాం. ఇప్పుడు నాకు నల్ల కావాలి, ఇల్లు కట్టుకుంటున్నాం. నాలంటి బాధ్యతలు చాలామంది ఉన్నారు, కానీ
వీళ్ళు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ట్యాక్సులు తీసుకుంటే నిధులు వస్తాయి, పైసలు వస్తాయి, ఊరు డెవలప్ అవుతుంది. కానీ లేని అన్నీ బంద్ చేసి హైడ్రా అని అదని ఇదని పండ పెడితే ఇప్పుడు ఎట్లా అవుతుంది, ఎట్లా జిహెచ్ఎంసీలో కలుపుతారు? అందుకే ఆ విషయమే ఈరోజు మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. త్వరలోనే మాకు ట్యాక్సులు తీసుకొని ఇండ్లకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి దళారుల ఆ ఆకడాలను అరికట్టాలని కోరుకుంటున్నాం. జై బీజేపీ, ఈటల నాయకత్వం, వద్దురా నాయన, వద్దురా నాయన. నమస్కారం. ఈరోజు మేము రాష్ట్ర ఓబీసీ మోర్చా మరియు జవహర్నగర్ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్లో ఏదైతే మా జవహర్నగర్లో ఇంతకుముందు హౌస్ ట్యాక్సెస్ తీసుకుంటున్నో ఇప్పుడు బంద్ చేసిర్రు. ఏదైతే దాదాపు 10 ఏళ్ల క్రితం నుంచి తెలంగాణ వచ్చినాక మా జవహర్నగర్ బతుకులు బాగుపడతాయి అనుకున్నాం, కానీ ఎక్కడ బాగుపడలేవు. అప్పుడు కూడా మేము ఇదే బీజేపీ పార్టీ అయితే ఎన్నో పోరాటాలు చేస్తే మాకు అక్కడ హౌస్ ట్యాక్సులు తీసుకుర్రు, నల్ల కలెక్షన్లు ఇచ్చిర్రు, ఆ ఇచ్చిన దాన్ని డబుల్ పైసలు వసూలు చేసిర్రు. అదే అప్పుడు కూడా మేము కలెక్టర్ కంప్లైంట్ ఇస్తే అప్పుడు కొంచెం వాళ్ళు యాక్షన్ తీసుకున్నప్పుడు ట్యాక్సులు తీసుకుర్రు. మళ్ళీ దళిద్రానికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ మా జవహర్నగర్లో హౌస్ ట్యాక్సులు బంద్ చేశారు. అంటే ఎంత బాధాకర విషయం అంటే సిటీలో ఉన్న చెత్తను మొత్తం తీసుకొచ్చి మా జవహర్నగర్ నింపుతారు, కానీ అక్కడ మనల్ని ఒక పశువులాగా ఒక జంతువులను హీనంగా మనల్ని వాడుకుంటూ. కానీ మేము నివసిస్తున్న జవహర్నగర్లో మాకు ఎటువంటి వసతి లేవు. ఇవాళ ఒక హౌస్ ట్యాక్స్ కట్టుకొని ఒక రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక లోన్ పోదామంటే కూడా మాకున్న హౌస్ ట్యాక్స్లో కట్ చేసిన దౌర్భాగ్యం కాంగ్రెస్ ప్రభుత్వం మేము చూస్తున్నాం. హైడ్రా వచ్చింది, హైడ్రా ఇక్కడ చెరువులకు అన్నారు, రోడ్లు కబ్జాలకు అన్నారు. మన మా జవహర్నగర్ కబ్జానా? ఎక్సైర్స్మెంట్ ల్యాండ్ ప్రతి హుడాకి ఇస్తారు, దిల్ సంస్థకి ఇస్తారు, డంపింగ్ యార్డ్కి 100 ఎకరాలు ఇస్తారు. మళ్ళీ పేదోడు బస్తే ఎందుకు పేదోనికి ఏమాత్రం సహకరించలేదు ప్రభుత్వం. ఇప్పుడు హౌస్ ట్యాక్స్ కట్టాలంటే 1000 ఖర్చు పెట్టాలి, నల్ల కలెక్షన్ తీసుకోవాలంటే 1000 ఖర్చు పెట్టాలి, ఇల్లు కట్టాలంటే లక్షలు వంచాలి. అంటే ఇదంతా ప్రభుత్వానికి లాభం పడతలేదు, ఇటు సామాన్యులు లాభపడతలేడు. లాభపడుతున్న వాళ్ళు మధ్యలో దళారులు. ఈ దళారులు ఎవరు చేతులు అంటే అధికార పార్టీలు ప్లస్ మున్సిపల్ కమిషనర్ వీళ్ళే చేతులు ఎవరు. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే కమిషనర్ కానీ అక్కడ రాజకీయ నాయకులు కరెక్ట్ ఉంటే మా జవహర్నగర్ ఇప్పటికీ హౌస్ ట్యాక్సులు తీసుకోవాలి, రిజిస్ట్రేషన్ కావాలి, ఇంట్లో పర్మిషన్ ఇవ్వాలి. 15 ఏళ్ళ నుంచి ఇప్పటివరకు మాకు ఈ దళిద్రం వెంబడబడుతుందంటే కారణం ఈ నాయకులు, ఈ మున్సిపాలిటీలు డబ్బులు తింటూ తప్పించి ప్రజలకు ఎక్కడూ న్యాయం చేస్తలేరు. ఇవాళ అదే విషయంలో అడిషనల్ కలెక్టర్ గారు కలిసినాం. ఏదైతే ఇంతకుముందుకు హైదరాబాద్ వచ్చి జవహర్నగర్లో ట్యాక్స్ తీసుకొద్దనడం చాలా బాధాకరం. మా జవహర్నగర్ మొత్తం చెరువు కాదు, ఏం దొంగల ల్యాండ్ కాదు. మేము దగ్గర 3 లక్షల మంది బతున్నామాట. ఒక ఎమ్మెల్యే గెలవాలంటే కూడా మా జవహర్నగర్ ఓట్లు వేస్తేనే గెలుస్తుంది. అటువంటప్పుడు దొంగ ప్రేమ గార్చే నాయకులు మళ్ళీ మా బాధలు వచ్చినప్పుడు మీరు ఎందుకు దానిపై స్పందించరు? మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. ఎవరైతే ఈటల రాయన్ వచ్చినప్పటి సంది ఆయన పాపం పొద్దున్న నుంచి రాత్రి వరకు దాదాపు 12 గంటల పైన ప్రజల కోసం తిరుగుతుండు, కాలుకు బట్ట కట్టకుండా ఆయన తిరుగుతుండు. ఆయన స్ఫూర్తిగానే మేము బీజేపీ నాయకులం జవహర్నగర్ కాదు ఎక్కడ ఏ సమస్య ఉన్నా ప్రతి సమస్య గురించి పోరాటం చేస్తాం. అందులో భాగంగానే ఇవాళ జవహర్నగర్లో ప్రతి ఇంటికి ట్యాక్స్ తీసుకోవాలి. ఇంకోటి హోల్డర్ ఆఫ్ ప్రాపర్టీ అని వస్తుంది. ఎవడన్నా ఇల్లు కొండి ట్యాక్స్ కడితే ఏమని వస్తుంది? ఆ ఇంటి ఓనర్ పేరు రావాలి, కానీ అక్కడ రాదు. హోల్డర్ ఆఫ్ ప్రాపర్టీ అంటే అది ఓన్ పేరు అని రావచ్చు. ఇంత ఘోరంగా ఉంది ఈ ప్రభుత్వం, ఇక్కడ ఉన్న నాయకులు. కాబట్టి ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు ఏదైతే హౌస్ ట్యాక్స్ వీలైన తొందరలో తీసుకోకపోతే మాత్రం మీ హైడ్రాను కూడా ముట్టనిస్తామని చెప్తున్నాం. మీ హైడ్రా మాకు పెద్దేం కాదు, మీరు చెరువుల కాడ రోడ్ల కబ్జాల కాడ చేసుకోవాలని మా జవహర్నగర్ పేదల కోసం మాత్రం ఊకోమని చెప్పేసి మీకు హెచ్చరిస్తున్నాం. వద్దురా నాయన, వద్దురా నాయన. అదేవిధంగా 59 జీవో పేరుతో దాదాపు 10 ఏళ్ల కింద 7 కోట్ల రూపాయలు జవహర్నగర్ నుంచి వసూలు చేసి ఇప్పటి వరకు 59 జీవో అమలు చేస్తలేరు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కోట్ల రూపాయలు వసూలు చేసి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం నెట్టేసిర్రు. అప్పుడు 59 జీవో కట్టుకున్న వాళ్ళకి కూడా ఇప్పుడు పర్మిషన్లు ఇస్తలేరు అంటే చాలా బాధాకరం. అక్కడ వసూలు రాజులు అయినాక వాళ్ళకి మించిన వసూలు రాజులు కాంగ్రెస్ ప్రభుత్వం అవుతుంది. మీరు ఏమని చేసుకోండి, ప్రజలకు మాత్రం న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. వద్దురా నాయన, జై ఈటల, జై ఈటల. నమస్తే సార్, మేము మానసిక దివ్యాంగ పిల్లల తల్లిదండ్రులం. కాకపోతే మేము ఎన్ఐఎంహెచ్ నింపేడు బోయినపల్లిలో ఉన్న నింపేడు సంస్థకి అందరం అక్కడికే పిల్లల్ని తీసుకొని ట్రైనింగ్ కోసమని వెళ్తాము. అక్కడే అందరం కలుస్తూ ఉంటాము. అన్ని సికింద్రాబాద్ కానీ మేడ్చల్ కానీ రంగారెడ్డి అన్ని జిల్లాల వాళ్ళం అక్కడే కలుస్తాము. మేము దాదాపుగా 2012 సంవత్సరం నుంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసమని తిరుగుతూ ఉన్నాము. అప్పుడు ఉన్న గవర్నమెంట్కి కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. ఆ టైంలో మాకు ఎంక్వైరీలు అన్నీ అయిపోయినాయి. కొంతమంది ఫొటోస్ అవి కూడా దిగాము. 2150 రూపాయలు కట్టి ఫోటో దిగమంటే ఫొటోస్ కూడా దిగాము. ఆ తర్వాత 2014లో మాకు ఇల్లు ఇస్తామనే సమయానికి గవర్నమెంట్ మారిపోయి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది సార్. అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు దాకా తిరుగుతున్నాం సార్. అన్ని చోట్ల కలెక్టర్ ఆఫీస్లోనే 4-5 సార్లు ఇచ్చి ఆల్రెడీ వాళ్ళు ఎల్ఆర్ నెంబర్లు అన్నీ ఇచ్చారు మాకు. కానీ మాకైతే ఇప్పుడు దాకా మా పిల్లలకి ఎక్కడ ఇల్లు రాలేదు సార్.
ప్రస్తుతం అయితే ఇళ్ళ కోసమే మేము ప్రయత్నిస్తున్నాం. ఎందుకంటే ఈ మానసిక దివ్యాంగ పిల్లల్ని ఇళ్లలో కిరాయిలకు కూడా పెట్టుకోవటానికి చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నాము. ఎంత ఎక్కువ కిరాయి అడుగుతున్నా కూడా ఇవ్వటానికి రెడీ అయినా కూడా ఈ పిల్లలు చేసే చేష్టలతోటి, వీళ్ళ అరుపులతోటి, కేకలతోటి వస్తువులు పడేస్తూ ఉంటారు. దాని కారణంగా అందరూ 6 నెలల్లో మళ్ళీ ఖాళీ చేసేయండి అంటున్నారు సార్. పక్క వాళ్ళు కూడా అబ్జెక్షన్ చేస్తున్నారు కాబట్టి ఇంటి ఓనర్లేమో ఖాళీ చేసేయండి అమ్మా ఆమె పిల్లల్ని తీసుకొని అని అంటున్నారు. సంవత్సరంలో 2 ఏళ్ళు మారాల్సిన పరిస్థితి అయిపోతుంది సార్ మాది. మేమేం చేయాలో అర్థం కాక ఇప్పుడు మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి వచ్చాము. మన ప్రజాపాలనలో పెట్టుకోమంటే అప్పుడు కూడా ప్రజాపాలనలో పెట్టాము. ఇప్పుడు కొంతమంది పేర్లు రాలేదు, కొంతమంది ఎంక్వైరీలు అయినాయి సార్. దాని గురించి మాట్లాడదామని వస్తే జాయింట్ కలెక్టర్ గారు కలిశారు కానీ వస్తాయి అమ్మ టైం పడుతుంది చూస్తాము అని అన్నారు. ప్రతిసారి అట్టానే చెప్తున్నారు, పంపిస్తున్నారు సార్. దాదాపు 12 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. తిరగని మినిస్టర్ అంటూ లేకుండా అయిపోయింది సార్ మా పరిస్థితి. ఇప్పుడైతే ఇంకా తిరిగే ఓపిక కూడా మాకు లేదు. కాబట్టి దయచేసి ఏ గవర్నమెంట్ అయినా కానివ్వండి, మా పిల్లలకి అసలు గవర్నమెంట్తో కూడా పని లేదు. ఏ గవర్నమెంట్ ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా మాకు సమస్య అంటూ ఉండదు. ఎందుకంటే ఈ పిల్లలే మాకు పిల్లలు తప్పితే వేరే ఆధారం లేదు. వాళ్ళకి ఆధారం ఏంటంటే మేమే. వాళ్ళు ఒకవేళ చనిపోయినా కూడా మేము తట్టుకునే స్థితి మాకు లేదు సార్. వాళ్ళు మా పక్కన లేకపోతే మాకు నిద్ర కూడా పట్టదు. కొంతమంది పిల్లలు తమకై తాము తినలేరు, ఏ పని చేయలేరు. వాళ్ళకై వాళ్ళు స్నానం కానీ, అన్నం కానీ, బాత్రూంలోకి వెళ్ళినా అన్నీ మేమే చేయాలి సార్. మాకేమన్నా అయితే ఎవరు చూసుకుంటారన్న అదొక బాధతో రాత్రింబావులు నిద్ర లేకుండానే గడుపుతున్నాం సార్. మా పరిస్థితి అట్లా ఉంది. దయచేసి ఏ గవర్నమెంట్ అయినా కానీ పిల్లల మీద కనికరించి వాళ్ళకి ఏదో ఒక అన్ని వైకల్యాల్లో మానసిక వైకల్యం చాలా భయంకరమైనది సార్. అన్ని వైకల్యాల్లో వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి, అన్నీ ఉంటాయి, వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, చదువుకుంటారు. కానీ ఈ పిల్లలు అందరూ మా మీదే ఆధారం సార్. తల్లిదండ్రికి ఏమన్నా అయితే వాళ్ళకి చూసుకునే దిక్కు కూడా లేదు సార్. కాబట్టి దయచేసి ఎట్లన్నా మా పిల్లలకి ఏదైనా సహాయం వద్దు మాకు. ఒట్టిగా వాళ్ళకి నీడ కల్పించి వాళ్ళకు ఒక అసోసియేషన్ ఏదైనా మేము పెట్టుకున్నా కూడా నడిపే స్థితి లేదు. కాబట్టి గవర్నమెంట్ ముందుకు వచ్చి వీళ్ళ కోసం ఏమన్నా హాస్టల్స్ సెట్ చేసిస్తే మాకు కొంచెం మేము చచ్చిపోయినా కూడా మా పిల్లలు ధీమాగా చావగలుగుతాం మేము. ఎందుకంటే మా పిల్లలు వాళ్ళ అండర్లో ఉన్నారు, ఎవరో ఒక ముద్ద అన్నం పెడతారు అన్నట్టుగా. ఒక్కొక్క ఇంట్లో 2, 3 పిల్లలు కూడా ఉన్నారు సార్, ఇట్లాంటి పిల్లలు. ఒకవేళ వాళ్ళ తండ్రి చనిపోతే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే చాలా దయనీయంగా ఉంది. ఎందుకంటే తల్లి వదిలేసి వెళ్ళే కండిషన్ లేదు పనికి. వాళ్ళు మేమే హెల్ప్ చేస్తూ ఉంటాం, కొంచెం ఏదో ఒకటి వాళ్ళకి ఇస్తూ ఉంటాం. మా హెల్ప్తోనే కొంత వాళ్ళు గడుపుకుంటూ ఉంటారు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఉన్నారు కొంతమంది పిల్లలు. తల్లిదండ్రి లేని పిల్లలు ఉన్నారు, నాయనమ్మలు చూసుకుంటున్నారు, అమ్మమ్మలు చూసుకుంటున్నారు. అటువంటి వాళ్ళు కూడా ఈ ఎన్ఎంహెచ్కి వస్తే అందరు మినిస్టర్స్ వస్తారు, కానీ ఏ రోజు మా సమస్య అడగరు. వస్తారు, అట్లా చూసుకుంటారు. కొంచెం మంచిగా ఇట్లా నిలబడే పిల్లల్ని చూస్తారు, డ్యాన్సులు ప్రోగ్రామ్ ఇస్తే చూసుకుంటారు, వెళ్ళిపోతారు. కనీసం వేరే పిల్లలు ఎట్లా ఉన్నారు, వీళ్ళ బాధ ఏంటి అని ఏ మినిస్టర్ కూడా మాతో మాట్లాడరు సార్. కాబట్టి మినిస్టర్స్కి దాకా ఇది అంతే చేస్తే మాకు ఆనందంగా ఉంటుంది. దీన్ని మాత్రం మినిస్టర్ దాకా చేర్చండి. ఎవరి ద్వారా వెళ్ళినా కూడా మాకు హ్యాపీనే. ఎవరైనా కానీ మా పిల్లల కోసం హెల్ప్ చేయండి. ఫైనాన్షియల్లీ మేము హెల్ప్ కోరటం లేదు, కాకపోతే ఈ పిల్లలకి కొంచెం నీడ కల్పిస్తే ఎవరైనా తదంతరం ఎవరో వాళ్ళ అప్ప చెల్లెళ్ళు కానీ, అన్నలు కానీ ఎవరైనా ఒక ముద్ద అన్నం పెడతారన్న ఆశ మాకు. అంతకుమించి ఏం లేదు సార్. దయచేసి మా బాధను అర్థం చేసుకొని మాకు కొంచెం ఏదైనా సహాయం అర్థిస్తున్నాం సార్, అంతే సార్. ఈరోజు ప్రజావాణిలో భాగంగా ప్రజలు తమ యొక్క సమస్యల్ని కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది. ఏ సమస్యలతో వచ్చారంటే దాదాపుగా వాళ్ళ పెన్షన్స్ కోసం చాలామంది వచ్చారు. దాంతోపాటుగా వాటర్ సమస్యలతో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి మేడిపల్లి నుండి వచ్చారు. అదేవిధంగా మానసిక వికలాంగుల తల్లిదండ్రులు అయితే తన వేదనను వెలిబుచ్చుకుంటూ ఉన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వమని చెప్పేసి మానసిక వికలాంగుల సమస్యల పట్ల వాళ్ళు ఏది మాట్లాడుకోలేరు, ఏది తినలేరు. అలాంటి వాళ్ళ పిల్లలకి ప్రభుత్వం చొరవ చూపాలని చెప్పి మీడియా ద్వారా మేము కోరుకుంటా ఉన్నాం. వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం తరపున మేము విన్నవించుకుంటా ఉన్నాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.